వాళ్ళ మాంగళ్యాల్ని కాపాడే విధంగా తాను అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఏ విధంగా 43,000 బెల్ట్ షాపుల్ని రిమూవ్ చేశారు. అలాగే మీరు చూస్తే బార్లని ఏ విధంగా తగ్గించారు, పర్మిట్ రూమ్లని ఏ విధంగా రిమూవ్ చేయటం జరిగింది. అలాగే కొత్త బార్లకు కానీ లైసెన్స్ ఇవ్వకుండా, కొత్త డిస్టిలరీ లైసెన్స్ ఇవ్వకుండా మరి ఈ వైన్ షాప్స్ ని ప్రభుత్వ షాప్స్ గా మార్చి టైం కూడా ఏ విధంగా దగ్గరకు చేసి మరి ప్రజలకి మద్యాన్ని దూరం చేస్తూ ప్రజల్ని కాపాడుకుంటూ మహిళల్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాడో ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఈ రోజు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో నారావారి ఈ కల్తీ సారాతో ఎంత మంది రాష్ట్ర వ్యాప్తంగా చనిపోతున్నారు, దీని వెనక అంటే ఈ రాకెట్ వెనక పెద్ద పెద్ద వాళ్ళు ఎలా ఉన్నారో సాక్ష్యాధారాలతో కూడా మీకు బయటకు వస్తున్నాయి. నిజంగా ఎంత సిగ్గుచేటంటే ఈరోజు ఈ మొలకల చెరువులో బయటపడ్డ కల్తీ మద్యం స్కామ్ చూస్తే ఈ టీడీపీ నాయకులు అనేవాళ్ళు డెకాయిట్ల కన్నా బందిపోట్ల కన్నా ఎంత ఘోరంగా తయారయ్యారో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టే దమ్ము లేక ఈవీఎంలను మేనేజ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న మంచి సంక్షేమ పథకాలు ఇవ్వటమే కాకుండా సూపర్ 6 ఇస్తాము, ఇద్దరుంటే ఇద్దరికి నలుగురుంటే నలుగురికి అని ఏ విధంగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది ప్రజలకి మంచి చేయడానికి కాదు, ప్రజల్ని పీల్చి పిప్పి చేయడానికి అనేది ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరొకసారి నిరూపిస్తున్నారు. నిజంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సింది ఒక్కటే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనేవారు ఎప్పటికీ మారడు. ఆ రోజు ఎన్టీఆర్ తీసుకొచ్చిన మంచి మంచి సంక్షేమ పథకాల్ని మంచి మంచి చారిత్రాత్మకమైన నిర్ణయాలను ఎలా తొంగలో దొక్కాడో మీ అందరూ గమనించారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు చారిత్రాత్మకమైన అనేక నిర్ణయాల్ని ఎలా తుంగలో దొక్కాడో మీరు చూశారు. ఈ రోజు మళ్ళీ ఒక్క అవకాశం ఇవ్వమని ఏడ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమాన్ని అభివృద్ధిని ఎలా తుంగలో దొక్కుతూ ఈ రాష్ట్ర ప్రజలకి నరకాన్ని చూపిస్తున్నారో మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఎన్డీఏలో ఉన్నామంటారు. ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, మామూలుగా ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే ఎన్డీఏ అంటే నారా నకిలీ డిస్టిలరీస్ అడ్మినిస్ట్రేషన్, నారా వారి దౌర్భాగ్యపు అడ్మినిస్ట్రేషన్. ప్రజల్ని దోచుకోవడానికి, రాష్ట్రాన్ని దోచుకోవడానికే ఈ నారా వారి కూటమి ఏ విధంగా పనిచేస్తుందో మనం అందరం కూడా ఒకసారి గమనించాలి. ఎందుకంటే ఈరోజు ఈ కల్తీ సారాన్ని తయారు చేసేది ఎవరు, దీన్ని బెల్ట్ షాపులు, బార్లు, పర్మిట్ల రూమ్ ద్వారా ప్రజల వద్దకు చేరుస్తుంది ఎవరు, దీనివల్ల ప్రజల ప్రాణాలు తీస్తుంది ఎవరు అంటే పై నుంచి కింద వరకు మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అనేది స్పష్టంగా మనకు ఈరోజు సాక్ష్యాధారాలతో కూడా దొరికిపోయింది. ఎందుకంటే ఈరోజు ఏ జిల్లాలో చూసినా మన మొలకల్ల చెరువు నుంచి చంద్రబాబు నాయుడు గారి ఇంటి వరకు మీరు చూస్తే ఫ్యాక్టరీలు ఏ విధంగా పుట్టుకొచ్చాయి. ప్రభుత్వ సపోర్ట్ లేకుండానే ఫ్యాక్టరీలు పుట్టుకొస్తాయా? ఒక ఫ్యాక్టరీ కట్టాలంటే రాత్రికి రాత్రి కట్టే పరిస్థితి కాదు. మరి ఈరోజు రాష్ట్రం అంతా ఫ్యాక్టరీలు పెట్టడమే కాకుండా ఈ కల్తీ మద్యాన్ని ఏ విధంగా చాలా ప్లాంట్ గా ఒరిజినల్ బాటిల్స్, ఆ సీల్స్, ఆ స్టిక్కర్లు ఎక్కడి నుంచి తెచ్చారో నిజంగా వీళ్ళు చేసే ఎదవ పనిని కూడా అంత పర్ఫెక్ట్ గా చేసి ఈరోజు ప్రజల జీవితాలు తీసుకుంటూ, ముఖ్యంగా ఈ కల్తీ మద్యంతో మహిళల పసుపు కుంకాలు చెరిమేస్తూ వాళ్ళ మంగళసూత్రాలని మట్టిలో తొక్కేస్తూ సిగ్గు లేకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ కి ఎలా తెరలేపారో మీ అందరూ కూడా చూడాలి. ఎందుకంటే ఈయన మొదటి నుంచి కూడా మహిళా ద్రోహే. మహిళ అంటే గౌరవం లేదు, కోడలు మగపిల్లాని కంటే అత్త సంతోషించదా అని ఆడదాని పుట్టుకనే ఈయన అపహాస్యం చేసిన వ్యక్తి. మరి ఆడవాళ్ళ మానవ ప్రాణాలకు ఏం వాల్యూ ఇస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఈ కల్తీ మద్యం గాని, ఈ గంజాయి గాని, డ్రగ్స్ గాని ఏ విధంగా విచ్చలవిడిగా పెరిగిపోయినాయి. వీటి వల్ల మహిళల మాన ప్రాణాలకి ఏ విధంగా హాని కలుగుతుంది.
ముఖ్యంగా మీరు చూస్తే ఈ 16 నెలల్లో ఎంతమంది చిన్న పిల్లల్ని, ఎంతమంది ఆడవాళ్ళని రేప్ చేసి ముక్కలు ముక్కలు నరికేసి పూర్తి చేశారు. కొంతమంది శవాలు ఇప్పటి వరకు కూడా దొరకలేదు. ఒక భర్త భార్యని ఏ విధంగా నరికేశారో మనం చూసాం. ఒక కొడుకు తాగేసి తల్లిని ఎలా నరికేశాడో మనం చూస్తున్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ గంజాయి, డ్రగ్స్, ఈ కల్తీ మందు వల్ల ఏ విధంగా విచక్షణ కోల్పోయి ఆడవాళ్ళ మీద దాడులు చేస్తూ, ఆడవాళ్ళని రేప్ చేస్తూ, ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు. అలా కాకుండా ఈ మద్యం తాగిన వాళ్ళు ఎంతమంది చనిపోతున్నారు, దానివల్ల ఎంతమంది కుటుంబాలు రోడ్డు మీదకి వస్తున్నాయి, ఎంతమంది ఆడపడుచుల మంగళసూత్రాలు తెగిపోతున్నాయి ఒకసారి మనం ఆలోచించాలి. ఈ కల్తీ మద్యం వల్ల ఎన్ని రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఎంతమంది కుటుంబాలు వీధిన పడుతున్నారో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. నిజంగా చాలా సిగ్గుచేటు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఏడాదిలో 21% గంజాయి, డ్రగ్స్, అక్రమ మద్యం కేసులు పెరిగాయని సాక్షాత్తు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. ఇవి మనం చెప్పేది కాదు, ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. తెలుగుదేశం వాళ్ళు కూడా వెరిఫై చేసుకోండి, జనసేన వాళ్ళు వెరిఫై చేసుకోండి. ఏ విధంగా 10% మహిళల మీద రేప్స్ పెరిగాయో ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. అలాగే మహిళల మీద నేరాలు, గృహహింసలు ఏ విధంగా పెరిగాయో ఒకసారి మీరు ప్రభుత్వ లెక్కలే ఒకసారి మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈరోజు చంద్రబాబు నాయుడు మేము ఒకటే కోరుతున్నాం, ఈ కల్తీ లిక్కర్ స్కామ్ మీకు, మీ కొడుక్కి తెలియకుండా జరిగే పరిస్థితే లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మీరున్నారు, మీ కూటమి ప్రభుత్వం ఉంది. షాడో ముఖ్యమంత్రిగా మీ కొడుకు రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తూ ఎలా ముందుకు వెళ్తున్నారు అందరూ గమనిస్తున్నారు. సో ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద కల్తీ సారా రాకెట్ స్కామ్ జరుగుతుంటే మీకు తెలియకుండా జరిగింది అన్నట్టుగా ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ మీరు మొదలు పెట్టడం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు మీరు దొరికిపోతారో అప్పుడప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ఎలా మీరు తప్పించుకోవాలని చూస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ఒక చిన్న విషయాన్ని చెప్తాను. ఈ లిక్కర్ స్కామ్ లో మీకు, మీ కొడుకుకి సంబంధం ఉంది అనేదానికి చాలా సింపుల్ సాక్ష్యాలు నేను చూపిస్తాను. ఫస్ట్ జనార్దన్ రెడ్డి గారు, జనార్దన్ రావు గారు. సో ఈయన తంబలపల్లి ఎమ్మెల్యేగా మొన్న పోటీ చేశారు. జయచంద్ర, అది ఫోటో మిస్ అయింది. సో జయచంద్రారెడ్డి గారు తంబలపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. సో ఈరోజు తెలివిగా మీరు ఈయన వైఎస్ఆర్సీపీ కోవట్ అని చెప్పి సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు. ప్రజలు గమనిస్తున్నారండి. ఈ జయచంద్రారెడ్డికి మీరు బీఫామ్ ఇచ్చేటప్పుడు పక్కనే జనార్దన్ రావు A1 మొలకల చెరువులో, ఇబ్రహీం పటేల్లో ఫ్యాక్టరీలున్న ఈ జనార్దన్ రావు గారు కూడా పక్క నుండి తీసిచ్చారు. అండ్ ఈరోజు సౌత్ ఆఫ్రికాలో ఏదో వైఎస్ఆర్సీపీ వాళ్ళతో వీళ్ళు బిజినెస్ చేస్తున్నారని మీరు చెప్పడం ప్రజలకి బుర్ర లేదనుకొని మీరు అనుకుంటున్నారేమో, కానీ మీకు బుర్ర లేదు అనేది ప్రజలు గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన వ్యక్తి తన అఫిడవిట్ లో ఆఫ్రికాలో, వెస్ట్ ఆఫ్రికాలో తాను బిజినెస్లు ఎలా చేస్తున్నానో క్లియర్ కట్ గా తన అఫిడవిట్ లో మీకు ఇవ్వటం జరిగింది. సో అఫిడవిట్ లో అబద్ధం చెప్పరు కదా. ఎన్నికల ముందు మీరు ఎలా సీట్ ఇచ్చారు, ఆయన కంటెస్ట్ చేసే ముందు అఫిడవిట్ లో ఏం పెట్టాడో మీరు చూసే ఇచ్చి ఉంటారు. ఎందుకంటే నిజంగా మీకు మంచోళ్ళకే ఇవ్వాలి అనుకుంటే గతంలో ఎమ్మెల్యేగా చేశారు 2014లో, 2019లో ఓడిపోయిన శంకర్ యాదవ్కి సీట్ ఇవ్వకుండా ఇతనికి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈరోజు లిక్కర్ స్కామ్ బయటపడ్డ తర్వాత ఇతను వైఎస్ఆర్సీపీ కోవట్టు అని సస్పెండ్ చేసి ఈరోజు మీరు నాటకాలు ఆడటం ఎంతవరకు కరెక్టు? ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో బిజినెస్ చేస్తే ఈరోజు మొలకల చెరువు సౌత్ ఆఫ్రికాలో ఉందా, ఆంధ్రప్రదేశ్లో ఉందా? ఇబ్రహీంపట్నం సౌత్ ఆఫ్రికాలో ఉందా, ఆంధ్రప్రదేశ్లో ఉందా? సో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో
నీ కొడుకు రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచ్చలవిడిగా ఫ్యాక్టరీని నెలకొల్పి మద్యం బాటిల్ని కల్తీ చేసి ఏ విధంగా వాళ్ళ డ్రైవర్లే ప్రతి మద్యం షాపుకి బార్లకి బెల్ట్ షాపులకి వేస్తూ అరెస్ట్ అయ్యారో నిన్న మొన్న మనం అందరం గమనించాం, ప్రజలు గమనించారు. సో మరి వైఎస్ఆర్సీపీ కోవట్ అయితే ఎందుకు మీరు ఇచ్చారు సీటు? సో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న మీకు నేను సూటిగా చెప్తున్నా, నిజంగా వైఎస్ఆర్సీపీ కోవట్ అనుకుంటే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన నెల్లూరుకి చెందిన వేమిరెడ్డి గారిని, ప్రశాంతి రెడ్డి గారిని, కోటమిరెడ్డి గారిని, అలాగే తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న శ్రీనివాసులు గారిని, అలాగే గుంటూరు జిల్లాలో ఉన్న లావు కృష్ణ గారిని, అలాగే గొలుసు పార్థసారథి గారిని, సుభాష్ గారిని, వీళ్ళందరినీ ఎందుకు సస్పెండ్ చేయలేదు? దాంట్లో కొంతమందికి ఎందుకు మంత్రి పదవులు ఇచ్చారు అంటే తప్పుడు పనులు చేసి దొరికిపోతే వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళని చెప్పటం, వైఎస్ఆర్సీపీ కోవట్లు అని చెప్పి తప్పించుకోవాలన్న ప్రయత్నం చేయటం, లేదంటే వాళ్ళు దొంగలు దొరల్లాగా వేల కోట్లు సంపాదించుకుంటూ మీకు ఇవ్వాల్సిన ముడుపులు ఇచ్చేస్తూ ఉంటారు. సో మీరు పట్టించుకోరు. ఎందుకు ఇది నేను చెప్తున్నాను ఇంత గంటాపదంగా అంటే ఈ లిక్కర్కి మూలం సురేంద్ర నాయుడు. ఈ సురేంద్ర నాయుడు అనేవాడు లోకేష్ గారికి మీకు ఎంత సన్నిహితులో ఒకసారి అందరూ కూడా రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఈ సురేంద్ర నాయుడు అనే అతను తెలుగుదేశం పార్టీ అవునా కాదా? ఈయన చంద్రబాబు నాయుడుకి లోకేష్కి కావలసిన వ్యక్తా కాదా? మరి ఈయన ద్వారా మద్యం ఏ విధంగా దొరికింది? తంబలపల్లిలో 17,000 లీటర్లు, ఇబ్రహీంపట్నంలో 3,000 లీటర్లు ఎలా దొరికిందో మీరు చెప్పాలి. ఎందుకు మీకు ఈయన క్లోజ్ అని నేను ఇంత గంటాపదంగా చెప్తున్నానంటే ఈ కట్టా సురేంద్ర అనే వ్యక్తి 2006 జడ్జిమెంట్లో ఇతను ఒక వ్యక్తిని పొడిచి చంపేశాడు అని ఇతనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు. ఇదో చూడండి. ది ట్రయల్ కోర్ట్ ఆఫ్టర్ కన్సిడరింగ్ ద ఓరల్ అండ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ convicted A1 for the offence punishable under section 302 of IPC and sentenced him to undergo imprisonment of life. సో ట్రయల్ కోర్ట్ ఇచ్చిన దాన్ని మళ్ళీ ఈయన హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్తే నువ్వు చేసింది కరెక్టే కదా, చంపింది నిజమే కదా, సో నీకు ట్రయల్ కోర్టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేసింది కరెక్టే కదా, అదే మేము కూడా వేస్తున్నామని ఈయనకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు. జీవిత ఖైదు వేసిన వ్యక్తి బయట ఫ్యాక్టరీలు నడుపుతూ ఎలా ఈ కల్తీ మద్యాన్ని అమ్ముతున్నాడు? ఈ విషయం ప్రజలు గమనించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 2014లో అధికారంలోకి వచ్చాక తాను అధికారంలో ఉన్న ఈ 2014 నుంచి 19 మధ్యలో ఆయనకి క్షమాభిక్ష పెట్టించి లోపల నుంచి బయటికి వచ్చేలాగా చేశాడు. మరి ఎంత ప్రేమ ఉంటే వీళ్ళ మధ్యలో ఎంత బాండింగ్ ఉంటే ఆయన్ని బయటకు తీసుకొస్తాడు? ఒక జీవిత ఖైదీని, ఒక మనిషి ప్రాణాన్ని నిలువునా తీసిన వ్యక్తిని బయటకు తీసుకొచ్చాడు అంటే చంద్రబాబు నాయుడు లోకేష్కి ఈయన ఎంత క్లోజో మనం అర్థం చేసుకోవాలి. అంటే క్రిమినల్స్కి చంద్రబాబు నాయుడు ఆశ్రయం ఇచ్చి బయటకు తెచ్చి వాళ్ళు చేసే ఎదవ పనులకి వీళ్ళని ఇన్ఛార్జీలుగా పెట్టి ఈ కలెక్షన్లని ఇప్పుడు కరకట్టుకు పంపిస్తున్నాడా, హైదరాబాద్లో చంద్రభవనానికి పంపిస్తున్నాడా? సిబిఐ నిర్ణయించాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక రాష్ట్రంలో కల్తీ మద్యం ఫ్యాక్టరీలను నెలకొల్పి విచ్చలవిడిగా కల్తీ మద్యాన్ని రైట్ ట్రయల్గా అమ్మిస్తూ ప్రజల ప్రాణాలు తీస్తుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సంబంధించిన ఒక కమిటీ వేస్తే అది ఖచ్చితంగా చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టే వాళ్ళు చదువుతారు. దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు నారాయణ స్కూల్స్లో జరిగిన మర్డర్స్లో కానీ ఇలాంటి అనేక విషయాల్లో మన గోదావరి పుష్కరాల్లో కానీ అలాగే తిరుమల తొక్కిసలాట విషయంలో కానీ ఇలా అన్నిట్లో ఒక తూతూ మంత్రంగా ఒక కమిటీని వేసి చేతులు దులుపుకుంటారు. ఇది మేము ఒప్పుకోము. ఇది ఎంతో మంది
ప్రజల ప్రాణాలు సంబంధించింది పోయాయి, చాలా మంది ప్రాణాలు, చాలా మంది మహిళల మాన ప్రాణాలు పోయినాయి, వాళ్ళ పసుపు కుంకుమలు పోయినాయి, వాళ్ళ తాలిబొట్లు తెగిపోతున్నాయి. కాబట్టి మేము మోడీ గారికి చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాం, సిబిఐ ఎంక్వైరీ వేయండి, దీంట్లో తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళని శిక్షించండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇంత దౌర్భాగ్యపు పని చేసి ఆడవాళ్ల మాన ప్రాణాలు పసుపు కుంకుమలను పణంగా పెట్టి ఈరోజు తమ ముడుపుల కోసం ఈ కల్తీ మద్యాన్ని ప్రవహింప చేస్తున్న చంద్రబాబు నాయుడు, లోకేష్ అండ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు. ఎందుకంటే ఈ కొల్లు రవీంద్ర గురించి మనం చెప్పుకోవాలి. ఈయన మైన్స్ కి వైన్స్ కి రెండింటికి మినిస్టర్ గా ఉన్నాడు. ఈయన సిగ్గు లేకుండా మాట్లాడతాడు. ఇంత ప్రూఫ్స్ తో కూడా దొరికితే చంద్రబాబు నాయుడు ఏమో వైఎస్ఆర్సీపీ వాళ్ళతో ఎక్కడ సౌత్ ఆఫ్రికాలో బిజినెస్ చేస్తున్నారని ఒక డైవర్షన్ కట్టుకథ చెప్తుంటే, ఈ కొల్లు రవీంద్ర చెప్తాడు ఈ కల్తీ మద్యం తయారు చేసింది మేం కాదు, వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళు అని. నేను సూటిగా అడుగుతున్నాను కొల్లు రవీంద్రని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, వైఎస్ఆర్సీపీ వాళ్ళు 16 నెలలుగా కల్తీ మద్యం చేస్తుంటే మీరు గాడిదలు కాస్తున్నారా? మీ ప్రభుత్వం నిద్రపోతుందా అని నేను అడుగుతున్నా. అండ్ ఈరోజు కొల్లు రవీంద్ర గారి కళ్ళు కాకులు ఎత్తుకుపోయినట్టున్నాయి. ఈ కల్తీ మద్యంలో వచ్చిన ముడుపుల వల్ల కళ్ళు బైర్లు గమ్మినాయి అనుకుంటా. ఇలా సిగ్గు లేకుండా ఆయన మాట్లాడుతూ, ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సింది కొల్లు రవీంద్ర, మీ ఎక్సైజ్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి ఈ కల్తీ మద్యం కూటమి ప్రభుత్వం హయాంలో ఇప్పుడే జరిగిందని క్లియర్ కట్ గా చెప్పారు. ఆ ప్రెస్ క్లిప్పింగ్ లో ఒకసారి చూసుకుంటే నీకు బుద్ధి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకు కొల్లు రవీంద్ర గురించి మాట్లాడాల్సి వస్తుందంటే, ఈయన పైకి చాలా గొప్ప వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడు, చేసిన తప్పులు సరిదిద్దుకోకుండా. ఇటు వైన్స్ లో అటు మైన్స్ లో ఈ రాష్ట్రాన్ని గుండు కొరిగిచ్చేస్తున్నాడు. ఎందుకంటే నగిర్లో మేము చూస్తున్నాం, కొండలు కొండలు కరిగిపోతున్నాయి. ఈడొక దొంగ ఉన్నాడు ఎమ్మెల్యేగా, కొల్లు రవీంద్ర అండతో ఇక్కడ వీడు కాన్స్టిట్యున్సీకి రాడు, ప్రజలకి పని చేయడు, ప్రజలకి వెల్ఫేర్ ఇవ్వాలన్న ఆలోచన లేదు. ముఖ్యంగా ఇక్కడున్న పవర్లూమ్ వాళ్ళకి 500 యూనిట్స్ ఫ్రీ కరెంట్ ఇస్తామని చంద్రబాబు నాయుడు వీడు వాగ్దానం చేసి ఎగ్గొట్టింది కాకుండా, సిగ్గు లేకుండా పవిత్రమైన అసెంబ్లీలో ఫ్రీ కరెంట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి అసెంబ్లీని కూడా ఏమార్చిన పెద్ద దొంగ ఇక్కడున్న నగిరి ఎమ్మెల్యే భానుప్రకాష్. సో ఈ కొండలన్నీ కరిగించి ప్రజలు ఈరోజు నోరు కొట్టుకుంటున్నారు, ఇలాంటి వాడిక మేము ఓటేశామని. ఇలా ప్రతి నియోజకవర్గంలో మట్టి దోచుకోవటం, కొండల్ని కొరిగేయటం, కల్తీ మద్యాన్ని బెల్ట్ షాపుల ద్వారా విచ్చలవిడిగా అమ్మించి ప్రజల ఆరోగ్యంతో, మహిళల మాన ప్రాణాలతో, పసుపు కుంకుమలతో చెలగాట మారుతున్నందువల్ల ఇతని మీద ఖచ్చితంగా కేసు పెట్టాలి, ఇతన్ని మంత్రిగా సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ, ఇతనితో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా పైన కూడా ఎంక్వైరీ చేయాలి అనేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈయన ఈ మీనా హయాంలోనే ఎన్నికల ఈవీఎంలను ఎలా కల్తీ చేశాడు, ఆ రోజు ఎన్నికల ఈవీఎంలను కల్తీ చేయడమే కాకుండా ఈరోజు మీరు చూస్తే ఈ కల్తీ మద్యం ద్వారా ఎంతమంది మహిళల జీవితాలను నాశనం చేశాడో దానికి ముఖేష్ కుమార్ మీనా కూడా కారణం. కాబట్టి వీళ్ళందరి మీద సిబిఐ విచారణ వేసి వీళ్ళందరినీ కూడా పనిష్ చేయాలి. ఈ రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని, గంజాయిని, డ్రగ్స్ ని అరికట్టాలి అని చెప్పి మేము మోడీ గారిని చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఆడవాళ్ల జీవితాలకు సంబంధించిన విషయం, ఇది ఆడవాళ్ల పసుపు కుంకుమలకు సంబంధించిన విషయం, ఇది ఆడవాళ్ల తాలిబొట్లకు సంబంధించిన విషయం, ఇది ఆడవాళ్ల మాన ప్రాణాలకు సంబంధించిన విషయం. మోడీ గారు ఖచ్చితంగా మీరు మంచి నిర్ణయం తీసుకొని సిబిఐ ఎంక్వైరీ వేయిస్తారు, ఆడవాళ్ళని కాపాడతారు, ఆడవాళ్లకి అండగా నిలబడతారని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను, మీ భర్తల ప్రాణాలు, మీ అన్నదమ్ముల ప్రాణాలు, మీ కొడుకుల ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీకు అండగా నిలబడుతుంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కల్తీ మద్యం మీద ఎక్సైజ్ ఆఫీసుల ముందర ధర్నా చేస్తున్నాం. మీరందరూ కూడా వచ్చి కలుసుకోండి. ఈ ప్రభుత్వం మెడలు వంచి ఈ కల్తీ మద్యాన్ని ఆపుదాం, ఈ బెల్ట్ షాపుల్ని రిమూవ్ చేసేంత వరకు పోరాడుదాం.
సిబిఐ ఎంక్వైరీ ఎన్డీఏ ప్రభుత్వం వేసే వరకు పోరాడుదాం, మన కుటుంబాన్ని మనం కాపాడుకుందామని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.